శనివారం వచ్చేసింది. నాగార్జున గారు 'బిగ్ బాస్' ఇంట్లో 'బిగ్ బాస్' ఇంటి సభ్యులు చేసిన తప్పొప్పులను ఎత్తి చూపడానికి రెడీ అయిపోయారు. అయితే ముందుగా అందరూ అనుకున్నట్టుగానే నామినేషన్ ప్రక్రియలో అఖిల్, అభిజిత్ ఇద్దరు మాట్లాడుకున్న తీరుని, వాళ్ళిద్దరూ అంత ర్యాష్‌గా మాట్లాడుకోవడానికి కారణం ఏంటి అని, ఆ మేక, పులి ఏంటి అది అన్నట్టుగా నాగార్జున గారు అడగడంతో, అవును ఇప్పుడు నీ ముందు చెప్పమన్నా అదే చెప్తాను అంటూ అభిజిత్ కూడా ఫైర్ అవ్వడంతో, అవును చెప్తున్నాడు సార్, ఇప్పుడు లక్ ఉంది బాగుంది కాబట్టి లోపలికొచ్చారు. అదే లక్ బాగోలేకపోతే 'బిగ్ బాస్' ఒకవేళ మూడు బాగోలేకపోతే బయటికి వెళ్ళిపోయేవాడు కదా అనడంతో, నాగార్జున గారు కూడా అవును అలా అక్కడి నుంచి అక్కడికి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అని అనడంతో, అఖిల్ కూడా ఇక్కడ రేజ్ అయ్యారు. అవును సార్, ఇప్పుడు మాట్లాడుతున్న టోన్ వేరు, మీ దగ్గర మాట్లాడుతున్న టోన్ వేరు, నాకు చెప్పిన టోన్ వేరు. ఈ పిచ్‌లో చెప్పి ఉంటే నేను కూడా వినేవాడిని, కానీ అక్కడ మాట్లాడిన తీరే వేరు అంటూ ఫైర్ అయిపోయాడు అఖిల్ కూడా. అయితే ఇద్దరిలో ఎవరిది తప్పు అన్నట్టుగా నాగార్జున గారు మాట్లాడారు. అభిజిత్ ఉన్నదున్నట్టుగా నేను చెప్పాను. అది నీ ముందైనా వెనకైనా ఇలాగే చెప్తాను. నేను స్ట్రెయిట్ ఫార్వర్డ్ అన్న విషయాన్ని మళ్ళొకసారి ఇక్కడ కన్ఫర్మ్ చేశారు అభిజిత్. సో ఇక్కడ అఖిల్ మాత్రం సీక్రెట్ రూమ్‌లో నుంచి వచ్చిన తర్వాత నుంచి చాలా అగ్రెసివ్‌గానే బిహేవ్ చేస్తున్నాడు. మరి ఆ విషయాన్ని నాగార్జున గారు అబ్జర్వ్ చేసి నువ్వంత అగ్రెసివ్‌గా ఉండకూడదు అని రీసెంట్‌గా మోనాల్ హెల్ప్ చేసి హారిక గెలవడాన్ని కూడా జీర్ణించుకోలేకపోయాడు అఖిల్. సో ఆ విషయాన్ని కూడా ఇక్కడ లేవనెత్తి అఖిల్‌ని కూల్ చేసే ప్రయత్నం చేశారు నాగార్జున గారు అని అందరూ భావించారు. సో ఇప్పుడు ప్రోమో చూస్తే కూడా అదే నిజమవుతుంది. అంతేకాకుండా ఛాన్స్ దొరికింది కదా అని చెప్పేసి అభిజిత్‌పై చాలా సార్లు రెచ్చిపోయేటట్టుగా ప్రవర్తిస్తున్నాడు అఖిల్. సో ఈ విషయాన్ని నాగార్జున గారు ఇక్కడ గ్రహించి 'బిగ్ బాస్' ఇంటి సభ్యులందరిపై నువ్వు ఫైర్ అవ్వకు అన్నట్టుగా కూల్ చేసే ప్రయత్నం కనిపిస్తోంది.